తాయారు పిల్లలందరినీ కూడా ఒక చోటికి రమ్మని చెప్పి, పిల్లలు ఈరోజు జగదాత్రి ఫ్యామిలీ చాలా టేస్టీ భోజనం తయారు చేశారు మీ అందరి కోసం. ఇప్పుడు మీరందరూ కడుపు నిండా తినండి, కూర్చోండి కూర్చోండి అని చెప్తూ ఉంటే, ఈ యాక్టింగ్ అంతా దేనికోసం దాత్రి? ఎందుకు ఈ తాయారు ఇలా చేస్తోంది అని కేదార్ ప్రశ్నిస్తూ ఉంటాడు. అదే నాకు కూడా అర్థం కావటం లేదు కేదార్. ఏదో ప్లాన్ చేసిందేమో, అందుకే ఇలా మాట్లాడుతున్నట్లు ఉంది అని ధాత్రి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. పిల్లలందరినీ కూర్చోపెట్టి అందరికీ కూడా అన్నం దగ్గర ఉండి వడ్డిస్తూ ఉంటారు. కౌశికి, సుధాకర్, శ్రీవల్లి దగ్గర ఉండి పిల్లలందరికీ వడ్డిస్తూ ఉంటే తాయారు చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. నా మీద గెలవటానికి ఎలాంటి కుట్రలు చేయటానికైనా వెనుకాడదు అని ధాత్రి అంటే, ఏం చేస్తుందో తెలియకుండా మనం ఎలా ధాత్రి అడ్డుకోవడం అని కేదార్ అంటాడు. అప్పుడే కౌశికి వడ్డించిన తర్వాత ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఫోన్ మాట్లాడి పక్కకు చూడగా అక్కడ ఒక ప్లేట్లో ఉన్న భోజనాన్ని ఒక ఎలుక తిని చచ్చిపడి ఉంటుంది. అదేంటి, భోజనం తిన్న ఎలుక అలా చచ్చిపడి ఉందంటే ఆ భోజనంలో విషం కలిసిందా అని కౌశికి అనుకుంటూ టెన్షన్ పడుతూ ధాత్రి కేదార్ వడ్డిస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి పరుగులు పెడుతూ వెళ్తుంది. జగదాత్రి ఒకసారి ఇలా రా అని కౌశికి పిలుస్తూ ఉంటే, ఏమైంది వదినా అంటూ ధాత్రి కేదార్ కౌశికి వెనకాలే వస్తారు. అదిగో ఒకసారి అలా చూడు అని చచ్చి పడి ఉన్న ఎలుకని చూపిస్తూ ఉంటుంది. భోజనంలో పాయిజన్ కలిసింది జగదాత్రి, అందుకే ఆ ఎలక ఆ భోజనం తిని అలా పడి ఉంది అని కౌశికి చూపిస్తూ ఉంటే, అక్కడ పిల్లలందరూ కూడా భోజనం తింటూ ఉంటారు. అందరూ నోట్లో పెట్టుకొని చాలా బాగుందని అనుకుంటూ తింటూ ఉంటారు. మరి చాలామందికి అస్వస్థతకి గురి అవుతారా? ధాత్రి కేదార్కి మళ్ళీ ఎలాంటి సమస్య వస్తుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.